చూడలా మామయ్య నీ కుడి కాలి పాదము ఏటిలో పెట్టి మరి నీ నష్టమున్న నామతుని మరి తుడిచి మామయ్య అడ్డరేఖలు పెట్టి మామయ్య గోవింద నామస్మరణ మరచి మామయ్య హరహర శివ శివ శంభో సింగరంట మన వాలుగొండకు బయలుదేరుదాం మరి. అలాగే మామయ్య. పలుకుతావు కదమ్మా? అలాగే మామయ్య. శివ శివ హర హర గోవింద నారాయణ నేను చెప్తున్నదేమిటి, నువ్వు పలుకుతున్నదేమిటమ్మా? గోవింద అంటే గొంతులు కోస్తాడు ఆ వాలుగుండలో, మరి నారాయణ వారికి నాలుకలు కోస్తాను. జోగి వచ్చినా జంగం వచ్చినా హరహర శివ శివ శంభో సింగరంటూ శివుని కూడా వచ్చింది నా వాలుగుండలో. అవునమ్మా, అయినా ఎవరు కొలుస్తారు గోవిందుని తెలుసా? దాసరి వాళ్ళు జంగములు ముడి నిలువు నామాలు పెట్టుకొని ఇంటింటికి బొచ్చి తీసుకుని అడుక్కు తినేవారు కొలుస్తారమ్మా గోవిందుని. రెడ్డసాని ఇంట పుట్టి రెడ్డసాని అనిపించుకొని నీ చిన్ని పెదాలతో ఆ నీచమైన దేవుని ఎలా కొలుస్తున్నావమ్మా? నా మాట విన్నావంటే అదిగో ధాల వేళ ఐశ్వర్యములతో బహుభాగ్యములతో నా యొక్క ధాల వేళలో ఉంచేదను. పెద్దవారు చెప్పినట్టే వినేది మామయ్య. వింటావు కదమ్మా? శివ శివ హర హర శంభో శంకర నారాయణ వైకుంఠవాస దేవదేవా నేను చెప్తున్నదేమిటి, నువ్వు పలుకుతున్నదేమిటమ్మా? ఇది వరకు చెప్పాను కదా, గోవింద్ అంటే గొంతులు కోస్తానని, మరి నారాయణ వారికి నాలుగులు కోసేదనని. అమ్మా చూడలా, ఈ వాలుగుండ పట్టణంలో నేను చెప్పింది వేదం, నేను పలికింది శాస్త్రం. 33 గ్రామములకు మురుసూపరెడ్డిని, 66 గ్రామములకు అమలుదారుని. మరి నేను చెప్పినట్టు వినాలి, కానీ నేను ఒకటి చెప్తే ఒకటి పలుకుతున్నావేమిటమ్మా? నా చెల్లెల కూతురివి, నా రక్త సంబంధము కనుక పదే పదే నేను హెచ్చరిస్తూ బ్రతిమిలాడుతూ ఉన్నాను. అర్థమవుతుందా? అది హర హర శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద వెంకటేశ గోవింద గోవింద శివ శివ కొట్టినా తిట్టినా ఎంత చెప్పినా ఏమి చేసినా నా మాట వినేటట్టు లేదు కదా. మరేం చేయాలరా?
లేచి పలికించు. పలికిస్తాడు లేయ్. అయ్యి అయ్యేదాకా నా కొడుకుడు పలికిస్తా. పలికించు. నేను డ్యూటీ దిగేసిన వాయి ఓయ్ తాట తీసేస్తా. పలికించు. ఓయ్. మేనలే పలికిస్తారండి పలికించు. పలికిస్తా రమ్మ తల్లి నువ్వు ఏం పలుకుతున్నావు అమ్మా ఇదే నువ్వు ఆ సైడ్ కూడా. నీ పక్క రమ్మ నా కొడుకు గల్ నా కొడుకు తీసుకున్నా ఏం మారుతున్నావు వాయి అమ్మ ఏం పలుకుతున్నావు అమ్మా అందరయ్యా ఏం పలుకుతున్నావా మామయ్య చెప్పిన చెప్పాలి ఏం పలుకుతున్నావు అట్లా లేవు పరిస్థితి వచ్చింది ఏం చేయాలి రావు పరిధిలో మాటలు రావు అన్నే అన్నయ్య ఓమ్మా అన్నయ్య ఇప్పుడు ఏం పలుకున్నాడు మీ రెడ్డి మీ మామ శివని పరకద్దా అన్నయ్య పోయింద నారాయణ టేబుల్ ఓయ్. అలాగే అన్నయ్య పలికించురా దుర్మార్గుడా. పలికించు. నువ్వు లానుకో రెడ్డి భయపడ పలికించు. పలుకులు. అమ్మ భయపడుతుంది పలికించురా. ఏం దొంగ నా కొడుకుడా ఇటు దొంగ వేసుకున్నాడు మో అన్నయ్య అన్నయ్య అంటే సంవత్సరం బాగా దిగుతావు నువ్వు అన్నయ్య చెప్పన్నయ్య అమ్మ తల్లి అన్నయ్య అందే. అమ్మ మా అన్నయ్య ఏదో సిరిపించుకోట లేక లేక దొరికినావు మాకు మేము లేక లేక మాట్లాడుతున్నాం తల్లి ఓమ్మా అన్నయ్య అమ్మ ఏం పలకున్నాడు శివని పలకున్నాడు కదా అవునన్నయ్య పలకనే వద్దు అలాగే అన్నయ్య గోవి నీ అటు పలికి అటు పలుకో అలాగే పట్టుకొస్తా గోవింద నారాయణ ఏడుచురా పడిని కదా ఏటు రెడ్డి నా వల్ల పలికించు. అలికిచ్చప్ప నువ్వు లోపలికి పోయి ఎక్కడంటే బొక్కలు ఏకాలి ఏకాలి ఇవన్నీ చూడు. అమ్మ భయపడుతుంది ఉండబోపి ఉందని ఏంది? అప్పారెడ్డి అన్న ఆ? ఏది నువ్వు అనేది ముందో? కాళ్ళు పట్టుకుంటా ఆ? కాళ్ళు పట్టుకుంటా ముందని ఏందిరా? ఏంది నువ్వు అనేది ముందో? ఆ? ఏందిరా? దుర్మార్గుడా. నా దగ్గరనే తింటూ నా దగ్గర జీతం తీసుకుంటూ నేను పలికినట్టు పలకకుండా చెప్పారు పలికించు. చెప్తాను లేకపోతే మాట పలుకు అన్నయ్య అన్నయ్య మళ్ళీ అన్నయ్య అంటావా మేము ఆ మాట పలుకు తల్లి పలుకు నా పదాలను లేచి పలికించన్నానా? లేవా లే నువ్వు లేయా లేచి మొలా కొట్టాడే స్వామి లాగా మనకు దొరికినాము స్వామి దొరికి అందుకనే స్వామి